హాయ్ అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. ఈరోజు నేను మీకు హోటల్ స్టైల్లో ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ రవ్వ దోశ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా కావలసిన పదార్థాలు: 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 కప్పు బియ్యం పిండి, తురిమిన 1 క్యారెట్, చిన్నగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, కొంచెం అల్లం తురుము, చిన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, 3 టేబుల్ స్పూన్లు పెరుగు, కొంచెం కొత్తిమీర, 3 టేబుల్ స్పూన్ల మైదా, 1 కప్పు బొంబాయి రవ్వ. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకుందాం. ఇంకా ఇందులోనే 1 కప్పు బియ్యం పిండి, 3 టేబుల్ స్పూన్ల మైదా యాడ్ చేసుకున్నాను. చిటికెడు ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, తురిమిన అల్లం, ఇంకా తురిమిన క్యారెట్, చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ పంచదార, 3 టేబుల్ స్పూన్లు పెరుగు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుని అంతా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం. మామూలు దోసపిండిలా కాకుండా ఇది కొంచెం లూజుగా కలుపుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఇలా ఉంటే సరిపోతుంది. ఇన్స్టెంట్ దోశలు పిండి ఎంత పల్చగా ఉంటే దోశ అంత చక్కగా వస్తుంది. మనం తీసుకున్న పిండికి నాకు 3 గ్లాసులు వాటర్ అయితే సరిపోయింది. ఇప్పుడు ఈ పిండిని ఒక 20 నుంచి 30 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని పెనం వేడెక్కాక హై ఫ్లేమ్లో ఉంచి మనం ఈ దోశలు వేసుకోవాలి. ఒక గిన్నెతో పిండిని కలుపుకుంటూ తీసుకుని పెనం చివర నుంచి మొదలుపెట్టి మధ్యలోకి ఈ విధంగా పిండిని పెనం మొత్తానికి చక్కగా స్ప్రెడ్ చేస్తున్నట్లు వేసుకోవాలి. 2 నిమిషాలు ఆగి అట్టు కొంచెం కాలాక ఇప్పుడు కొంచెం ఆయిల్ని పైన వేసుకుందాం. దోశ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచాలి. అట్టు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా నిదానంగా టర్న్ చేసుకోవాలి. ఒక అర నిమిషం ఉంచి ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఇన్స్టెంట్ దోశ వేసేటప్పుడు ప్రతిసారి పిండిని పైనుంచి కిందికి మొత్తం కలుపుకొని అప్పుడు అట్టును వేసుకోవాలి. ఎందుకంటే పిండి మొత్తం అడుగుకి వెళ్ళిపోతుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో దోశలు వేసుకుందాం. అంతే, ఎంతో రుచిగా ఉండే హోటల్ స్టైల్ ఇన్స్టెంట్ రవ్వ దోశ రెడీ. ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకోవచ్చు కాబట్టి ఈవినింగ్ స్నాక్స్గా అయినా కానీ ఈ దోశలు వేసుకోవచ్చు. మీరు కనుక మా వీడియో మొదటిసారి చూసినట్లయితే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.